మీరందరూ కలిసి చేసిన కుట్రలు మోసాలు అన్నీ ముకుందుకు తెలియాలి. అందుకే మీరెవ్వరూ మాట్లాడొద్దు. పవిత్రమైన శ్రీరామనవమి రోజున కృష్ణవేణి మెడలో నువ్వు తాళి కట్టావు. అసలు మీ మావయ్య చనిపోవడానికి ఒక విధంగా మీ అమ్మే కారణం. నీతో ఒక విషయం మాట్లాడాలి. నీ మేనకోడలు కృష్ణవేణి కూడా వచ్చిందా? ఎక్కడ నా బంగారం? నాకు అర్జెంటుగా 2 లక్షల డబ్బు కావాలి. ఎందుకన్నయ్యా? అది ఒక ఫ్రెండ్కి అవసరం వచ్చి. అన్నయ్య, మీరందరి అవసరాలకి డబ్బిస్తానని ఎందుకు ఒప్పుకుంటారు? మీ వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని చాలా మంది బాగుపడాలని చూస్తారు. అంటే ఆ అవసరం నాదేనమ్మా, అందుకనే వచ్చాను. సరే, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. మేడం, మీ అన్నయ్య గారు. తర్వాత చేయమని చెప్పు. భోంచెదురుగానే రండి. ఎవడి 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 ఆ రోజు సమయానికి మీ అమ్మ డబ్బులిచ్చుంటే ఆయన బాధపడేవారు కాదు. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి మనందరికీ దూరం అయ్యేవారు కాదు. మీ మావయ్య చనిపోవడానికి కారణం మీ అమ్మే కాబట్టి మీ అమ్మ నీడ కూడా మా మీద పడకూడదని కృష్ణవేణిని తీసుకుని కేరళకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత జాబ్ పర్పస్ మీద యాదృచ్ఛికంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను ఇక్కడున్నానని అన్నయ్య గారికి అత్తయ్య గారికి తెలియగానే వాళ్ళు చాలా సంతోషించారు. అంతేకాదు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తే ఎక్కడున్నా మీ మావయ్య గారి ఆత్మ సంతోషిస్తుందని, మనం అందరం కలిసిపోవచ్చని చెప్తే నేను కూడా అందుకు ఒప్పుకున్నాను. అందుకే ఈ విషయంలో మేము అలా ప్రవర్తించాం. జరిగిందిదే బాబు. డాడ్, ఇన్నాళ్ళు నా జీవితంలో నాకు సంబంధించిన అన్ని విషయాలు, ముఖ్యమైన సంఘటనలు అన్నీ నాకు తెలుసనుకున్నాను. కానీ చిన్నప్పుడే కృష్ణవేణి మెడలో తాళి కట్టానని
ఈరోజు అత్తయ్య చెప్పే వరకు నాకు తెలియలేదు. మమ్మీ ఏమో మామయ్య చనిపోవడానికి అత్తయ్య కారణమని చెప్పింది. అత్తయ్యేమో ఆ రోజు మామ్ కరెక్ట్ టైంలో డబ్బిచ్చుంటే మామయ్యకేమీ అయ్యేది కాదని చెప్పింది. అసలేది నమ్మాలో, ఏది నిజమో, ఏది అబద్ధమో ఏం అర్థం కావట్లేదు. అసలేం జరిగిందో క్లారిటీగా చెప్పండి డాడ్. చూడు ముకుంద్, మీ అత్తయ్య చెప్పింది అక్షరాలా నిజం. అసలేం జరిగిందంటే, నీ చెల్లెలు బతుకు రోడ్డు మీదకి వచ్చిందన్నయ్య. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? ఏంటమ్మా నువ్వు అనేది? అన్నయ్య, ఏమైందమ్మా? అన్నయ్య సాయం చేస్తాడనే కదా ఏ చెల్లెలైనా ఇంటికొస్తుంది. ఇలాంటి సమయంలో చెల్లెలి జీవితాన్ని నిలబెట్టడం అన్నగా మీ బాధ్యత. నీలాంటి గొప్ప మనసున్న భార్య దొరకడం నా అదృష్టం. ఇదిరా జరిగింది. మీ అమ్మ అసలు నిజం తెలుసుకోకుండా చిన్నమ్మదేవిని అపార్థం చేసుకుంది, కోపాన్ని పెంచుకుంది. ఒక విధంగా ఇందులో నా తప్పు కూడా ఉంది. కానీ మరి ఈ విషయం మమ్మీకి ఎప్పుడో చెప్పుంటే ఏ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. ఎప్పటికప్పుడు చెప్పాలని ప్రయత్నించాను, కానీ మీ అమ్మ వినేది కాదు. చిన్నమ్మదేవి పేరు చెప్తే చాలు ఆవేశంతో ఊగిపోయేది, ఉక్రోషం తెచ్చుకునేది. చూడు నాన్న, మన కుటుంబాల మధ్య అపార్థాలు తొలగిపోవాలన్నా, మనమంతా సంతోషంగా ఉండాలన్నా ముందు మీ అమ్మకి నిజాలు తెలియాలి. అప్పుడే ఏ సమస్య రాదు. గత 20 సంవత్సరాల నుంచి నేను మీ నాన్న ఎన్నోసార్లు చెప్పాలనుకుని చివరి నిమిషంలో ఆగిపోయాం. మామెక్కడా? మామ్, ముకుంద్, ఇప్పుడు నీకన్ని విషయాలు తెలిసాయి కదా? తెలిసాయి మామ్. కానీ నీకే చాలా విషయాలు, చాలా నిజాలు తెలియవు మామ్. అసలు ఈరోజు మనకి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే మామ్. నేను నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు మామ్. కానీ కొన్ని నిజాలు నీకు తెలియాలనే ఉద్దేశంతోనే నేనిలా మాట్లాడుతున్నాను.
ఆ రోజు మీరు డబ్బులు కావాలని అడగగానే ఇవ్వాలని ముందనుకుంది మామయ్య కాదు, చిన్నమ్మదేవ అత్తయ్య. అవును దేవి, ముకున్ చెప్పింది నిజం. డబ్బులు ఇస్తే మా అన్నా చెల్లెళ్ళ మధ్య రేపొద్దున ఏమైనా మనస్పర్ధలు వస్తాయో అని బావగారు సంకోచిస్తుంటే, చిన్నమ్మదేవే డబ్బు కన్నా బంధాలు గొప్పవని, చెల్లెలి కష్టం తీర్చడం మీ బాధ్యత అని చెప్పి మనకు డబ్బులిప్పించింది. అంతేకాదు దేవి, మనకు డబ్బులొచ్చాయని సంతోషపడి మళ్ళీ బిజినెస్ వ్యవహారంలో పడిపోయామే గాని అసలు అంత డబ్బులు బావగారు ఇలా ఇచ్చారన్న విషయాన్ని మనం ఆలోచించలేదు. తన ఆస్తులన్నీ అమ్మేసి, చివరికి ఇల్లు కూడా అమ్మేసి, తర్వాత పూరి గుడిసెలో ఉంటూ తిండికి కూడా చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. ఎంతసేపు మనకు డబ్బులు వచ్చాక ఆ డబ్బు తీసుకుని బావగారి దగ్గరికి వెళదామని ఆలోచించామే గాని బావగారు ఎలా ఉన్నారో మనం కొంచెం కూడా పట్టించుకోలేదు. నేను కూడా బిజినెస్ పనిలో పడిపోయి ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. తప్పు చేశానని తెలుసుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కృష్ణవేణిని తీసుకుని చిన్నమ్మదేవి ఊరి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఆ రోజు 2 లక్షలు కావాలని బావగారు మన దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? మామ్, ఆ రోజు నువ్వు ముందుగానే మామయ్యకి డబ్బిచ్చుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. నీకు తెలియకుండానే చాలా పెద్ద తప్పు చేశావు, సరిదిద్దుకోలేని తప్పు చేశావు. అంటే నేను తప్పు చేశానని నువ్వు నా మీద నిందలు వేస్తున్నావన్నమాట. అది కాదు మామ్, నా ఉద్దేశం ఏంటంటే వద్దు వద్దు, ఇంకేమీ చెప్పొద్దు చెప్పొద్దు. డాడ్, నేనన్న మాటలకు మామ్ చాలా హర్ట్ అయినట్టుంది. తను హర్ట్ అయినా తనకు తెలియాల్సిన నిజాలు తెలిసాయి కదా, వాస్తవం ఏంటో తనే గ్రహిస్తుందిలే. అపార్థాలన్నీ తొలగిపోయి నీకు కృష్ణవేణికి పెళ్లి జరిగితే ఏ సమస్య ఉండదు నాన్నా. ఇంత జరిగాక మామ్ ఒప్పుకుంటుందా? నాకు అదే డౌట్గా ఉంది. లేదు బావా, మామ్ని నేను కన్విన్స్ చేస్తాను. సమయం చూసి కృష్ణవేణి అంటే నాకు ఎంత ఇష్టమో తెలిసేలా చేసి మామ్ని పెళ్లి కొప్పిస్తాను. అంటే ఈయనే మా నాన్న అన్నమాట. ముకుందింట్లో
ఎన్నోసార్లు నాన్న ఫోటోని చూశాను. చూసిన ప్రతిసారి ఎన్ని ఎక్కడో ఎప్పుడో చూసినట్టు అనిపించేది. కానీ ఈయనే మా నాన్నని నాకు తెలియలేదు. ఇన్నాళ్ళు నాన్న ఫోటోని కూడా నాకు చూపించకుండా ఎంత మేనేజ్ చేసావమ్మా? అమ్మా, ఇప్పుడు నాన్న ఫోటోని చూస్తుంటే నాన్న నన్ను ఎత్తుకున్న క్షణాలు, ఆడుకున్న జ్ఞాపకాలు లైట్గా గుర్తుకొస్తున్నాయమ్మా, గుర్తుకొస్తున్నాయి. అమ్మా, ఒక ఆడది స్వతంత్రంగా ఒంటరిగా బ్రతకాలంటే ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని అవమానాలు భరించాలో నాకు తెలుసు. నాన్న దూరం అయ్యాక నన్ను తీసుకొని కేరళకి వెళ్ళిపోయి నన్ను పెంచడం కోసం ఎన్ని బాధలు పడుంటావో తలుచుకుంటేనే చాలా బాధగా ఉందమ్మా. ఎన్ని రోజులు నాకే కష్టం రానివ్వకుండా ప్రతి క్షణం నేను సంతోషంగా ఉండేలా చేశావు. అంతేకాదమ్మా, నాన్న విషయంలో జరిగిన సంఘటనలు తలుచుకొని నీలో నువ్వే కన్నీళ్లు కార్చుకుంటూ కుమిలిపోయేదానివి కదమ్మా. ఏ రోజు కూడా ఆ బాధని నా కంట పడనివ్వకుండా చాలా గొప్పగా పెంచావమ్మా. నిజంగా నీలాంటి తల్లికి నేను కూతురుగా పుట్టినందుకు చాలా గర్వంగా, అదృష్టంగా ఫీల్ అవుతున్నానమ్మా. ఆ రోజు మీరు డబ్బులు కావాలని అడగగానే ఇవ్వాలని ముందనుకుంది మామయ్య కాదు, చిన్నమ్మదేవ అత్తయ్య. మామ్, చిన్నప్పుడే కృష్ణవేణి మెడలో నేను తాళి కట్టానని, మేమిద్దరం భార్యాభర్తలమని చిన్నమ్మదేవ అత్తయ్య చెప్పింది. ఇక్కడ డాడ్ కూడా అదే చెప్పారు. కానీ అదంతా నాకు పెద్దగా గుర్తులేదు మామ్. మీరందరూ ఈ విషయాన్ని ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదనే విషయాన్ని పక్కన పెడితే, నీలాగే నాకు కూడా గతాన్ని తలుచుకునే అలవాట్లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కారణాలేవైనా చిన్నమ్మదేవి అత్తయ్య గాని కృష్ణవేణి గాని అంటే
నీకిష్టం లేదని నాకు అర్థమైంది మామ్. అంతేకాదు, నేను కృష్ణవేణి పెళ్లి చేసుకోవటం కూడా నీకిష్టం లేదని నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం నీకు చెప్పాలి మామ్. కృష్ణవేణి అంటే నాకు చాలా ఇష్టం.